మహానందీశ్వరుని బలి తీసుకుంటూ ఉంటారు అని చెప్పేసి కూడా చరిత్రలోనే ఉంది అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. మరి అదే కాకుండా ఒకరిని చెప్పమనండి అంటున్నారు కదా. యాక్చువల్‌గా చాలా మంది కూడా చాలా సార్లు మీరు కూడా కామెంట్లు చూసే ఉంటారు. సోషల్ మీడియాలో కూడా చూసే ఉంటారు. దర్గాలో ఉండేది శివుడు. అందుకే దర్గా చుట్టూన్న గోడ పైన పులి అమ్మవారి వాహనము, పార్వతీదేవి వాహనము. అందుకు ఆ చిహ్నము, పులి చిహ్నాన్ని ఆ గోడ పైన దించుతారు. కాకపోతే అది ఒప్పుకోరు ముస్లింలు అని చెప్పేసి అంటున్నారు. ఇది నిజమే అంటారా, అబద్ధం అంటారా? అంటే అబద్ధమే అంటారు అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి చెప్పండి. అబద్ధం అని చెప్పి నేను చెప్పను. ఇప్పుడు ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు, అది ఏ విధంగా వచ్చింది, ఆవిర్భవించింది అని చెప్పి నేను చెప్పగలను. ఓకేనా? దాని తర్వాత మీరు వేసింది నిందానా, అపోహనా, లేదంటే అర్థం కాక చెప్పినటువంటి మాటలా అనేది మీకు అర్థమైపోద్ది, చూసే వాళ్ళకి కూడా అర్థమైపోద్ది. ఇప్పుడు ఈ పులి బొమ్మ అనేది పరమశివునితో అసలు ముస్లింలకు విభేదం ఉంది, ముస్లింలు ద్వేషిస్తారు, ముస్లింలు ఆయన్ని వ్యతిరేకిస్తారు అని చెప్పి నేను ఎక్కడైతే చూడలేదు. అంటే ఎవరు, నేను ఇందాక చెప్పాను కదా, ధార్మిక గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా చెప్పినట్టు, ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి గారు ఉన్నారు, గరికపాటి గారు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు అంటే ఇన్ఫ్లుయెన్షర్స్ అదర్ కమ్యూనిటీలో కూడా. ఇప్పుడు దాంట్లో చెప్పొచ్చు మీరు శైవులు, వైష్ణవులు, శైవులు కూడా చెప్పలేదు, వైష్ణవులు కూడా చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ప్రత్యేకంగా విభేదిస్తారు, నందిని తింటున్నారు అని చెప్పి ఇప్పుడు అబ్జెక్షన్ చేస్తే కొద్ది రోజులకి అది కూడా గొడ్డుని తినడం కూడా మానేస్తారు మా వాళ్ళు. ఎందుకంటే ఈరోజు గోమాత వధించవద్దు అని చెప్పేసి జామియా నిజామియా హైదరాబాద్ లో ఉన్నటువంటి మదర్సాలో కానివ్వండి, పెద్ద పెద్ద మదర్సాలు, ఇంటర్నేషనల్ స్కాలర్స్ ఇక్కడ నుంచి వెళ్ళారు. దేవబంద్ దారుల్ ఉలూమ్ మదర్సా కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఈ ధార్మిక గురువులు పెద్ద పెద్ద వాళ్ళు ఫత్వాలు ఇచ్చారు. ఫత్వా ఇచ్చే ఒక స్టేజ్ ఉంటది, వాళ్ళు ఫత్వాలు ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు పూజిస్తున్నారు కాబట్టి మనం గౌరవించాలి, వాళ్ళ ఆచారాలని గౌరవించాలి, అప్పుడే వాళ్ళు మనల్ని కూడా గౌరవిస్తారు అని చెప్పేసి ఫత్వాలు ఇచ్చున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది కానీ మొదలు పెడితే దీని మీద కూడా ఆపేస్తారు. అసలు పెద్దదే తినబాగండి అని చెప్పి చెప్పేస్తున్నారు. అదే పనిగా ఎవరు తినరమ్మా. ఇప్పుడు మేమైతే మా ఇంట్లో ఇంతవరకు లేదు అది. ఎందుకంటే నా చిన్నప్పుడు నేను చూశాను, మా అమ్మగారు ఇప్పుడు చనిపోయారు, మా చిన్నప్పుడు టూర్కి వెళ్ళేది మనం, నాగూరు, నాగపట్నము, ఈ విధంగా తిరిగి వచ్చేది. మైసూరు కర్ణాటక ప్రాంతంలో మీరు పోయి కూర్చుంటే మొట్టమొదటి వాడు బక్రేగా హోనా బయల్కా హోనా అంటాడు. బయల్ అంటే ఎద్దు, బక్రా అంటే మేక. ఆ రోజు ఏమంటే అడగకుండా వాడు తెచ్చి పెట్టేశాడు, మనకు తెలీదు. అంటే మనం టూరిస్ట్ కదా, పెట్టేశాడు. ఈమె ఒకటి తినేసింది, పక్కన అడుగుతున్నాడు బక్రేగా హోనా బయల్గా హోనా అంటే, నాకు చెప్పింది అది అసలు ఇది ఏంది తెచ్చి పెట్టింది అడుగు అంటే బయల్కా అన్నాడు. బయల్కా అంటే ఎద్దుది. టూర్ మొత్తం వామిటింగ్ చేసుకునింది ఆమె. అంటే మా అమ్మ ఒక ఆమె కాదు, చాలా మంది ఇలాంటి అమ్మలు ఉన్నారు. ఇంట్లోకి కూడా రానియకుండా చూసుకునేవాళ్ళు. కాకపోతే కొంతమంది నేను ఇక్కడే చూస్తున్నాను, పాత బస్తీలో కొన్ని. ఎందుకంటే కొంతమంది కాదు, చాలా మంది కూడా బీఫ్ షాప్లే నడిపించుకుంటూ ఉన్నారు, మా వృత్తే ఇది అని చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకు తప్పవుతుంది అంటున్నారు. కళ్యాణి బిర్యానీలో కూడా బీఫే కదా అమ్మేది, అది ఎవరిదమ్మా? అది ముస్లింలదే. ముస్లింలే స్టార్ట్ చేశారంటున్నారు. అబ్దుల్లాదా లేదంటే రెహమాన్ భాయ్దా, ఎవరిది అది? కళ్యాణి బిర్యానీ ఎవరిది చెప్పండి? అల్ కబీర్ ఎక్స్పోర్ట్ ఎవరిది చెప్పండి? వందల సంతలో పెట్టి వందల గోమాతలను తీసుకొని పోయి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. డైరెక్ట్ గా మీకు స్లాటర్ హౌస్ కి పోతున్నాయి, అవి కోసేదానికి పోతున్నాయి. కార్పొరేట్ కంపెనీ లీగల్ గా నడుస్తుంది, దాని మీద ఎవరు మాట్లాడరు. ఏంది అంటే వాళ్ళు బడాబాబులు కేంద్ర ప్రభుత్వంగా పోయేసి వీళ్ళ మీద కేసులు పెడతారండి. ఒక ముస్లిం గాని మాట్లాడితే అతని మీద కేసులు పెడతారు. మాట్లాడడం అంటే వీళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడడం కాదు,
వీళ్ళు మాట్లాడినందుకు జవాబు చెప్తారు, జవాబు చెప్పిన ముస్లింల మీద కేసులు పెడతారు. వీళ్ళైతే వాళ్ళని ఎవరిని అడగరు. వాడెవరో చిన్నది పెట్టుకుని వాడెవరో తీసుకొని పోతా ఉంటే వాడిని పట్టుకొని కొట్టి చంపడము. రైల్లో మీరు చూసి ఉంటారు, ట్రైన్ లో ఒక అతను పొట్టేల మాంసం తీసుకొని పోతున్నాడు ఇదే బక్రీద్ సందర్భంగా. నాన్న ఇది పొట్టేలరా, మీరు చెక్ చేసుకుంటారా, అప్పుడు కొట్టండి నాకంటే కూడా వినలేదు. నిర్దాక్షిణ్యంగా చంపారు అతన్ని. ఏం మీరు పోలేరా అల్ కబీర్ దగ్గరికి? పోండి. సోకాళ్ళు ఎవరైతే ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చేసి బండ్లో పోతా ఉంటే అక్కడ ఆపి హంగామాలు చేసి కేవలం ఇది పాపులారిటీ కోసం చేసుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళకి నిజమైన దేశభక్తి లేదు, నిజమైన ధర్మం మీద ఆచరించే వీళ్ళు ధార్మికంగా వీళ్ళు ఆచరించే వాళ్ళు కాదు. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పే మాట ఏంటంటే బక్రీద్ అప్పుడే వీళ్ళకి ఎందుకు గుర్తొస్తుంది, నార్మల్ గా కూడా బయట బీఫ్ వ్యాపారం చాలా మంది చేస్తున్నారు, ముస్లింలే కాకుండా హోటల్స్ లలో జరుగుతుంది, మరి డైలీ పోరాడొచ్చు కదా అంటారా? డైలీ పోరాడడం కాదమ్మా, ఒక సంఘం లాగా ఏర్పాటు చేసి మత గురువులు, ధార్మిక పండితులు భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఏకం చేసి, అందరిది ఒకటే నినాదం కదా, ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని వచ్చి జాతీయ జంతువుగా ప్రకటించండి, ఒక యాక్ట్ తీసుకురండి. మనిషిని చంపితే ఎంత నేరం ఉందో అంతే నేరం అని చెప్పి చెప్పండి, హత్య చేసినంత నేరం అని చెప్పి ఒక యాక్ట్ తీసుకురండి. ఎవరికైనా దమ్ము ఉందేమో కన్నెత్తి చూస్తాడేమో చూడండి. ఆవుని కానివ్వండి, బర్రెని కూడా చూడడు. దొరుకుతుంది, అమ్ముతున్నారు, అందరూ సహకరిస్తున్నారు. ఆ ఏరియా కార్పొరేటర్ హిందూ అయితే ఏం చేస్తాడు, మా ముస్లిం ఓట్లు 100 ఉన్నాయిలే వాళ్ళు అమ్ముకునేవ్వండి అని చెప్పి చెప్తాడు. ఇలాంటివి కూడా ఉన్నాయి. మావాడే అని చెప్పి కొన్ని చోట్ల ఉంది కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, అల్ కబీర్ కాకుండా ఇంకా 4 ఎక్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయి, అన్ని నాన్ ముస్లిమ్సే కదా, వాళ్ళని ఎందుకు ఆపడం లేదు? ఇది నేను కాదు, ఎంతో మంది చెప్పారు ఈ మాట, ఎన్నోసార్లు చెప్పారు, డెబిట్లలో చెప్పినారు, టీవీ ఇంటర్వ్యూలో చెప్పినారు. ఎవరు పోరు? చిన్న చిన్న వాళ్ళు ఏం చేసుకోలేరని చెప్పేసి ముస్లింలు ఎవరైతే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, జవాబు ఇవ్వలేని వాళ్ళు, వాళ్ళ మీద పడి ఏడుస్తూ ముస్లిం సమాజాన్ని బద్నాం చేస్తూ అందరూ ఏదో గోవు ముక్క లేనిదే ముద్ద దిగదు ముస్లింలకు అనే విధంగా మాట్లాడుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రోజు మాంసం తినలేదు, రోజు మేకని కొయ్యలేదు, రోజు ఒంటల్ని కొయ్యలేదు, ఖర్జూరపు కాయలు, మేకపాలు, రొట్టెలు తినారు. రంజాన్ అదే అనుకుంటాము ఒక పొద్దు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.